to my channel Srivali Vlogs day 3 of long weekend. సో మేము ఇవాళ శ్రీరంగం వెళ్తున్నాం. అక్కడి నుండి ఇంకా పులివెందులే. టిఫిన్ తినడానికి వచ్చాము ఆదిత్య గ్రాండ్ అని. అంబియన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. టిఫిన్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చూడాలి. టిఫిన్స్ వచ్చాక టేస్ట్ చూసాక అవి కూడా చెప్తాను. మైసూర్ నుండి శ్రీరంగపట్నం వెళ్ళే వేలో ఒక హోటల్ దగ్గర ఆగాం టిఫిన్స్ కోసం. ది ఆదిత్య గ్రాండ్ ప్యూర్ వెజ్. చాలా బాగున్నాయి టిఫిన్స్. మనకి ఫుడ్లో క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్ ఉన్నాయి, క్వాలిటీ ఉంది, రిచ్నెస్ ఉంది. ఇదైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను. ఎవరైనా ఈ వేలో వెళ్ళే వాళ్ళు టిఫిన్స్ కోసం ఆగాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్స్ అయిపోయాక మళ్ళీ శ్రీరంగపట్నంకి స్టార్ట్ అయ్యాము. మైసూర్ నుండి శ్రీరంగపట్నం ఒక 40 minutes డిస్టెన్స్లో ఉంటుంది అండ్ పులివెందుల వెళ్ళే వేలోనే ఉంటుంది. సో మేము టెంపుల్ చూసుకుని అలా ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా అని డిసైడ్ అయ్యాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. శ్రీరంగపట్నంలో విష్ణుమూర్తి అవతారమైన రంగనాథుడు ఉంటారనమాట. ఇది ఆదిరంగ అంటారు ఇక్కడ శ్రీరంగపట్నాన్ని. ఎందుకంటే పైనుండి చూసుకుంటే ఇది ఫస్ట్ ఉంటుంది, పంచరంగ క్షేత్రాల్లో ఫస్ట్ది కాబట్టి దీన్ని ఆదిరంగ అంటారు. మన ఇండియాలో ఉండే ఓల్డ్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్లో ఈ రంగనాథ స్వామి గుడి కూడా ఒకటనమాట. చాలా పాతది. 9th centuryలో గంగవసపు రాజులు ఈ గుడిని కట్టించారు. తర్వాత హోయసల, విజయనగర వీళ్ళందరూ కూడా పాలించారు ఈ శ్రీరంగపట్నాన్ని. అందుకే వాళ్ళ శైలి కూడా ఈ టెంపుల్లో మనకి కనిపిస్తుంది. దర్శనం అయిపోయాక ఇది లోపల టెంపుల్ వ్యూ. ఇదంతా ఆలయ ప్రాంగణం అనమాట. మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా రంగనాథ స్వామి టెంపుల్ నుండి బయటకు రాగానే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్తో పాటు లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీదేవి చాలా చాలా కళగా ఉంటారు. ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు. తర్వాత మనకి పాదాలు కూడా కనిపిస్తాయి. రంగనాథ స్వామి పడుకుని ఉంటారు కదా, పాదాలు ఎటేపు ఉంటాయో అటేపు బయట అనమాట ఇంత పెద్ద పాదాలు కనిపిస్తాయి. ఫైనల్లీ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇది బయట టెంపుల్ వ్యూ. ఇదంతా టెంపుల్ బయట అనమాట. బయటకు వచ్చాక టెంపుల్ చుట్టూరా చూపిస్తున్నాను. ఆర్కిటెక్చర్ చూసారా, చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ గోపురం అనమాట. ఈ తర్వాత ఇక్కడ కొన్ని హిస్టరీ గురించి, తర్వాత చుట్టూరా మనకి ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అవన్నీ రాసి ఉన్నాయి. టెంపుల్ బయట షాపింగ్ కోసం చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా యావరేజ్, మరీ హైగా లేవు, యావరేజ్ కాస్ట్ ఉన్నాయి. అండ్ డోర్ హ్యాంగింగ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుండి కొంచెం పక్కగా వెళ్తే గుడి టెంపుల్ పక్కన మనకి కావేరీ రివర్ కనిపిస్తుంది, చిన్న లేక్ లాగా. మరి అది ఒరిజినల్లో కాదో తెలీదు, బట్ వాటర్ అయితే ఉంది. తర్వాత టెంపుల్ చూసేసుకుని తర్వాత కొంచెం ముందుకెళ్తే శ్రీరంగపట్నం ఫోర్ట్ ఉంటుంది. ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ ఉంటుంది దీనికి, పర్ హెడ్ 20 rupees అనమాట. हिंदी में बोलो. ये श्रीरंगपट्टनम का गाइड उसको एक्स्ट्रा चार्ज चाहिए क्या गाइड दिखाने के लिए स्पोर्ट नहीं दिखाने के लिए. इसको बोलते हैं मिनी श्रीरंगपट्टनम बोलते हैं. मिनी श्रीरंगपट्टनम बोलते हैं. 4 किलोमीटर का फोर्ट एरिया है ना, तो मिनी श्रीरंग एक गुडी एक पैलेस है जामा मस्जिद. फोर्ट का नाम है मैसूर गेट. ये 1200 years ओल्ड गेट है. वो गेट का नाम है मैसूर गेट. और उसके बगल में पानी जो चल रखा है एलिफेंट रेस्ट हाउस है, वॉच टावर है, रॉकेट लॉन्च है. इधर इतना देख के फोटो लेके इधर आना. उसके बाद एक एलिफेंट गेट, जिसको मिनी श्रीरंगपट्टनम बोलते हैं. मिनी श्रीरंगपट्टनम का एक तो रात में इधर साउंड एंड लेक्चर होता है. ఓవరాల్గా ఏంటంటే శ్రీరంగపట్నంలో ఫోర్ట్ ఇది. దీంట్లో మనకి టెంపుల్, జుమ్మా మసీద్, సమ్మర్ ప్యాలెస్, టిప్పు ప్యాలెస్ ఉంటుంది శ్రీరంగపట్నంలోనే. ఇవన్నీ కూడా మినియేచర్స్ ఉంటాయి. ఇక్కడ లైట్ షో జరుగుతుంది ఎవ్రీ నైట్. అండ్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి. ఇదైతే ఫోర్ట్ అన్నమాట.
హాయ్ శ్రీవాలి బ్లాగ్స్. తగ్గేదేలే. డోర్ అంత ఉంది కానీ కింద ఓన్లీ 1 feet 3 feet ఉంది. ఎవరు రాకుండా ఫోర్ట్కి. ఓ ఇది కోట. అదే బాహుబలి సినిమాల్లో చూపించారు కదా కుంతల కోట. కొంత అది ఉంది దీంట్లో కూడా వాడుతుంటుంది బాహుబలి కోటకి ఉంటుంది. నీళ్ళు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కావేరీ రివర్ దగ్గర డ్యామ్ గేట్లు ఎత్తేస్తుంది. ఫోర్ట్ చూసేసాక ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరదాం అనుకుంటే నిమిషాంబ టెంపుల్ కూడా ఉంది దగ్గరలోనే అన్నారు. సో అది విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇంకా టిప్పు ప్యాలెస్, జుమ్మా మసీద్ అవన్నీ చూడడానికి టైం సరిపోలేదు. ఇది నిమిషాంబ టెంపుల్. ఇది కూడా రివర్ కావేరి ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారి పేరు నిమిషాంబ. అంటే మనం ఏం కోరుకున్నా నిమిషాల్లో తీరుస్తుందంట కోరికలు. అందుకే ఇక్కడ నిమిషాంబ అని పేరు వచ్చింది అమ్మవారికి. అండ్ న్యూలీ మ్యారీడ్ ఏవైనా కొత్తగా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలా మంచిదంట. నిమిషాంబ టెంపుల్ చూసాక ఇంకా పులివెందులకి స్టార్ట్ అయ్యాము. ఇదంతా హైవే అనమాట, బెంగళూరు వెళ్ళే రూట్. బెంగళూరులో లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. కందంబ వెజ్ హోటల్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఇది. ఇంకా లంచ్ తినేసి పులివెందులకి వెళ్తుంటే మధ్యలో 4 o'clock ఆ టైంకి మబ్బులేసి వర్షం కూడా స్టార్ట్ అయింది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, మాకు సహకరించింది. సో దట్స్ ఇట్, డే 3 ఆఫ్ లాంగ్ వీకెండ్. నాకు తెలుసు ఈ అప్లోడ్ లేట్ అయింది. డే 1 డే 2 ముందుగానే అప్లోడ్ చేశాను. బట్ చూడని వాళ్ళు దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.